ఇంకో విషయం, ఎప్పుడు మా ఇంటికాడ దొంగతనం జరగదు అన్న మాట మాత్రం పెట్టుకోకండి. చిన్న వస్తువైనా జాగ్రత్త పెట్టుకోండి. అందరికీ వందనాలండి. మన పట్టింపాలెం గ్రామంలో మరి దైవజనులు రఘుపతయ్య గారి యొక్క చర్చిలో మరి ఈరోజు దొంగతనం జరిగింది రాత్రి సమయంలో. మరి ఈరోజు తారీఖు 2025 మే నెల 6వ తారీఖు మరి నైట్ ఇక్కడ దొంగతనం జరిగింది. దుండగులు ఎవరో వచ్చి మరి చర్చిని ధ్వంసం చేసి మరి లోపల ఉన్నటువంటి విలువైన సామాన్లు కానివ్వండి, కానుకలు కానివ్వండి అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. ఒకసారి మీరు చూడండి, దయచేసి ఒకసారి చూడండి. ఈ తాళం పగలగొట్టకుండా మీరు చూస్తున్నారు కదా, తాళం పగలగొట్టలేదు, కానీ దానికి ఉన్నటువంటి దీనిని మాత్రం స్క్రూలతో విప్పేసి, ఈ పార్ట్ మాత్రం స్క్రూలతో విప్పేసాడు. చూడండి, ఇది ఏదో పెద్ద మరి వస్తువుతోటి దీన్ని వంచేశాడు. మరి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ దీన్ని వంచేశారు. చూడండి, లోపల మనం వెళ్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెట్టి కనిపిస్తుంది కదా మీకు. ఈ పెట్టిలో విలువైన సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. మరి మైక్స్, అలాగే కొంచెం విలువైన సామాన్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ విలువైన సామాన్లు మీరు చూడండి, ఇది కూడా తాళం పగల కొట్టకుండా కేవలం మరి ఇవి కూడా స్క్రూలు ఇప్పేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రూలు ఇప్పేసి మరి దీన్ని కూడా ఓపెన్ చేసి దీంట్లో ఉన్న విలువైన సామాన్లు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. కాలర్ మైక్స్ అని అవన్నీ ఇవన్నీ విలువైన సామాన్లు అన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మరి ఇది కానుకలు పెట్టే కానుకల బాక్స్. మరి దీనిని కూడా స్క్రూలు ఇప్పేసి ఇది కూడా ఓపెన్ చేసి పగలగొట్టి చూడండి, లోపల మరి ₹1 కూడా లేకుండా తీసుకుని వెళ్ళిపోయారు. మరి దైవ సేవకులు చెప్తున్నారు, దాదాపుగా ఒక నెల 15 రోజుల నుంచి మరి కానుకలు ఏమీ తీయలేదని చెప్తున్నారు. ఒకసారి మీరు చూడండి, మరి చర్చిల మీద ఎలా దాడులు చేస్తున్నారో ఒకసారి చూడండి. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, మరి పట్టింపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మరి పట్టింపాలెం అనే గ్రామంలో మరి ఈ ఘటన చోటు చేసుకుంది. దయచేసి మరి సహోదరులందరూ కూడా, మరి క్రైస్తవులే కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనపై స్పందించాలని మరి ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ మరి నా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా చంద్రవందరగా చేసేసి మరి ఎక్కడ మొత్తం ఇవన్నీ కూడా కిలికేసి వెళ్ళిపోయారు. చూడండి చిరాగ్గా. దయచేసి ఈ విషయం మీద మరి అందరూ స్పందించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారములు.